తెలంగాణ యొక్క రాజకీయ వ్యవస్థను కూడా భ్రష్టం పాలు చేయడమే కాకుండా ఈరోజు ఎథికల్ గా కూడా అంటే ఒక నైతిక విలువలను పాటించకుండా తమ దగ్గర ఉన్న అధికారాన్ని వినియోగించుకొని ఒకవైపేమో సంపదను కొల్లగొట్టిండు, రెండో వైపేమో ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్లతోని ఇతరత్ర అధికారులను బెదిరించి వాళ్ళను తప్పుడు పనులు వాళ్ళతో చేయించి వివిధ రకాలుగా ఈరోజు తెలంగాణను దేశవ్యాప్తంగా అబాస్పాలు చేసి అలా మీరు చేసిన తప్పులకు సమాధానం చెప్పండి రా నాయన అంటే గగ్గోలు పడుతున్నారు వాళ్ళు. ఒకటే ఏదో ఈ శుద్ధపూసలు లెక్క, పరమ పవిత్రుల లెక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అది హరీష్ రావు అయినా లేకపోతే కేటీఆర్ అయినా, కేసీఆర్ అంటే బయటికి రాట్లేడు, మాట్లాడితే మళ్ళీ ప్రశ్నలు ఏడొస్తాయని. మొన్న వచ్చిండు వస్తుడు ఈరుడు వెళ్ళే అంటే వచ్చేసి సంతకం పెట్టుకుని ఏం చేస్తాడు ఆయన? చేసిన తప్పులకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితుల్లో మీరు చేసిన తప్పులకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు విచారణ కొనసాగినా కూడా ఇంకా శిక్షలు పడే కేసులున్నాయి మీ దాంట్లో.